కాకపోతే ఎవడైతే అడిగాడో వచ్చినట్టు చెప్పుతోని కొట్టండి, ఆ కొడుకులను చెప్పుతోని కొట్టండి. అర్థమైన నోరుంది కదా అని ఇష్టమైన వాగ్దానాలు చేసి ఆడబిడ్డలను మోసం చేసి అన్యాయం చేసి ఇంకా కొడుకు చెప్తాడు ఏదో ఏమంటారు అది బస్ ఫ్రీ బస్. చాలా మంది మధ్యన డాక్టర్ మంత్రులు ఫోన్ చేస్తున్నారు, అన్న ఈ మధ్యన ఆడవాళ్ళందరూ వస్తున్నారు, పాపం పాత 60-70 ఏళ్ళ వయసు తల్లులు రోజు వస్తున్నారు, నడుములు వస్తున్నది అయ్యా, బొక్కలు వస్తున్నాయి అంటే ఏమైందని ఎక్స్రేలు తిస్తే ఈ పాత బస్సులు ఎక్కిన పాపానికి ఈ 10 రూపాయల టికెట్కు 10,000 ఫీజు అవుతున్నది. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఒక్క బస్సు కొన్నావా? ఒక్క బస్సు కొనకుండా రైతులది కళ్ళాల మీద ఒక్క అడ్ల గింజ తీయకుండా రోజు ఇదా అర పరిపాలన నీ బతుకు ఏడా? ఎవరైనా క్షేమ ఉన్నాడు చాతనైనాడు ఒక్కరిని చెప్పారా మంత్రి? తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల మీద అడ్ల కుప్పలెట్లున్నారా? రోజు రాత్రి అడ్లు పండించిన రైతులు మొగుడు వైపు చూస్తున్నారా? మీరు మొగుడు వైపు చూస్తే మీరు సూట్ కేసుల వైపు చూసుకుంటా ఢిల్లీకి మొత్తం సుల్తాన్లకు. ఈ మధ్యన అమ్మ ఒకటే చెప్తున్నా, అభివృద్ధి ఒకటి, ఆత్మగౌరవం ఒకటి. ఈ సీసీ రోడ్లు వచ్చి, స్ట్రీట్ లైట్ వచ్చి, బియ్యం వచ్చి, ఇండ్లు వచ్చి, అన్న వచ్చిన తర్వాత ఈ ధర్మం లేకపోతే ఏం చేసుకుంటారు? ఈ గౌరవం లేకపోతే ఏం చేసుకుంటారు? ఇంకొకరున్నాడు రాహుల్ ఖాన్. రాహుల్ ఖాన్ భారత మాత ఎవరంటాడు? భారత మాత ఎవరంటాడు? నేనంటున్నా వేదిక ద్వారా భారత మాతని ఎవరినప్పుడు ఈ సోనియా మాత ఎవరికి రా? ఈ సోనియా మాత ఎవరికి కావాలి? మాకు ఈ ఇటలీ మాత మాకెందుకు? మా మాత, మా తల్లి, మా భారత మాత. కాబట్టి దయచేసి మీరు ఒకవైపు ఈరోజు మేము ఎమ్మెల్యేలకు ఎన్నికైనామంటే మీరు పోసిన ఆయుష్, మీరు ఇచ్చిన ఆశీర్వాదం. కానీ ఒక్కొక్కడు కత్తులు నూరుతున్నాడమ్మా. పట్టుకొని మేము ఎట్లా దిగిపోతామా గడ్డ బర్రలు పట్టుకొని కూలగొడుతున్నారు. కాబట్టి వచ్చినాయి అక్షింతలు వచ్చినాయి జగనబెల్లికి చూసినరా? బాలరాముణ్ణి చూసినరా లేరా? ఒక్కసారి ఆ కళ్ళు, ఆ చిరునవ్వు చూడండి. మన ఎన్ని జన్మల పాపాలైనా పోతాయి ఆ చిరునవ్వు చూస్తే. అది ఈ కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళంటారు 420 ముఖ్యమంత్రి. మీరు గడప లోపలున్న దేవుణ్ణి గడప లోపలుంచాలన్నాడు. 420 ముఖ్యమంత్రి ఒకవేళ మీరు మా దేవుణ్ణి, మా రాముణ్ణి గడప లోపలుంచితే మేము ఎందుకు వస్తుండిరా రాజకీయాలకు? మీరు మా దేవుణ్ణి, మా రాముణ్ణి 60 ఏళ్ళు టెంట్ల కింద అయోధ్యలో పెట్టిన పాపాత్ములు. మీరు పాపాత్ములు. అవతార పురుషుడు, ఆరాధ్య దైవం, కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు గడప దట్టి మాకున్నది ఒక దేవుడు శ్రీరాముడు. ఆ రాముడు టెంట్లలో ఈ పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందని సుప్రీంకోర్టును వేడుకుంటే న్యాయం చెప్పి, ధర్మం చెప్పి ఒక గుడి కట్టుకోమంటే ఆ బాలరాముడు శంకుస్థాపన చేసిన రోజు వీడు రాహుల్ ఖాన్, రేవంత్ ఖాన్ నల్లబట్టలు వేసుకొని పార్లమెంట్ చుట్టూ తిరుగుతారు. కొడుకులు పార్లమెంట్ చుట్టూ. ఏం పాపం చేసినాం రా? ఏం పాపం చేసినాం? రాముడు అంటే ఇష్టం లేదు, దేశం అంటే ఇష్టం లేదు, ధర్మం అంటే ఇష్టం లేదు. కాబట్టి అమ్మా ఒక్కటి చెప్తున్నాను నేను, దయచేసి ఈరోజు పేదలకు ఏమేమి ఫలాలు అందుతున్నాయో, ఆడబిడ్డలకు ఏమేమైతే అందుతున్నాయో అవన్నీ బీజేపీ గవర్నమెంట్ కానీ సోదరుడు ధర్మపురి అరవింద్ ప్రత్యేకంగా దాని గురించి కష్టపడి 6,300 కోట్లు ఆడబిడ్డలకు సహాయక బృందాలకు ఇవ్వడం వల్ల కానీ ఈ రోజు గౌరవంగా ఉండగలుగుతున్నాం. ఈ పసుపు బోర్డు సంగతి సోదరుడు చెప్తాడు, మిగతా మిత్రులు చెప్తాడు.
నేనేమంటున్నానంటే ఒకటమ్మా, ఈరోజు ఏమేం మాట్లాడుతున్నారో నిన్నగాక మొన్న చూడండి. నేను చెప్పింది అబద్ధం మీద చదువుకున్న పిల్లలు ఉన్నారు, మీరు చూడండి అమ్మా. నిన్న సీతమ్మ మీ చిన్నమ్మన, రాముడు మీ చిన్న బాప అంటున్నాడు. మనము ఏ దేవుళ్ళు అన్నట్టు అంటున్నామా? ప్రతి ఒక్కడికి చులకనైనం, ప్రతి ఒక్కడికి చులకనైనం. చెప్తున్న తల్లి, రాముడు మా తండ్రి, రాముడు మా రాజు, రాముడు మా దైవం, సీతమ్మ మా తల్లి, మీరు మా తల్లులు, మీరు మా తల్లులు, మీ ఆశీర్వాదమే మాకు కావాలి. ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా, ఏ రోజైతే ఇంతకుముందు ఎవరు చెప్తే అర్థం చేసుకోలేదు, చదువుకున్న పిల్లలుంటే చెప్పండి. నిన్నగాక మొన్న అమ్మ నువ్వు చెప్పు, అఫ్జల్ అనే యువకుడు 9 కత్తిపోట్లు ఓడిచాడు నేహమ్మకు. 9 కత్తిపోట్లు. ప్రేమించకపోతే ప్రేమించిన పాపానికి శ్రద్ధ అనే అమ్మాయి ప్రేమించింది, ఢిల్లీలో పెళ్లి చేసుకుంది. 30 పీసులు చేశాడు ఆడబిడ్డని. ప్రేమించకపోతే ఒక బాధ, ప్రేమిస్తే ఒక బాధ. మనం కనిపెంచిన బిడ్డలకే భద్రత లేకపోతే ఆడు రేవంత్ ఖాన్ ఇట్లాంటి ముస్లింలతో మనం రకరకాల ఇబ్బందులు పెడతాడు. కాబట్టి దయచేసి ధర్మం ఒకవైపు, దైవం ఒకవైపు, ధైర్యం ఒకవైపు. ఈ రోజు ఈ భారతదేశంలో రాకేష్ రెడ్డి, రేవంత్ రెడ్డి పోరాటం కాదు, ఇది దేశ ద్రోహులకు, దేశ భక్తులకు జరిగే పోరాటం. ఇది దేశభక్తులు. కారణ జన్ముడు ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు అవసరం ఈరోజు దేశానికి. మీకు ఈ చక్రాన్పల్లి గ్రామస్తులకు ఈరోజు మొన్న ఏదో 4 నెలల కింద కొంత చిన్న తప్పు జరిగినట్లది, ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోండి. ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా, ఇట్లాంటి బిడ్డలు బతుకమ్మలు మళ్ళా రజాకర్ సినిమా చూసినా ఇలా చూపిండ్రు అంటే, ఒకప్పుడు అణచబడ్డ జాతి, తండబడ్డ జాతి, తండ్రు తిన్న జాతి, మా అమ్మమ్మల్ని అందరినీ నగ్నంగా బతుకమ్మలాడించిన చరిత్ర. ఈ కాంగ్రెస్ ఎన్నడూ మనకు అనుకూలం కాదు. నెహ్రూ దేశాన్ని చీల్చిండు, ఇందిరాగాంధీ దేశాన్ని నమ్మింది, రాజీవ్ గాంధీ అల్లకల్లోలం చేసిండు, సోనియా గాంధీ అవినీతిమయం చేసింది. ఈ రాహుల్ గాంధీ ఇంకేం చేస్తాడో తెలియదు. దేవుడి దయ వల్ల ఏ పదవి రావద్దని కోరుకుందాము. ఎందుకంటే ఈ 4 కథ ఇట్లుంటే 5 ఎట్లా చేస్తాడో మీకు తెలుసు. ఇక ముఖ్యంగా మీకు చదువుకున్న పిల్లలుంటే దయచేసి ఒక్క మాట ఆ తల్లులకు చెల్లెలకు చెప్పండి. ఇందిరాగాంధీ హిందువులను చేసుకోలే, రాజీవ్ గాంధీ హిందువులను చేసుకోలే, ప్రియాంక గాంధీ హిందువులను చేసుకోలే. మరి రాహుల్ గాంధీ ఎవరిని చేసుకున్నాడో చూడాలి. ఇప్పుడు ఒకవేళ రేవంత్ ఖాన్ రాహుల్ జీకి బోలో ఒక్కడన మా హిందువుల మతం రమ్మనండి, ఒక్కడన మా హిందూ మతం రండి, అప్పుడు మేము నమ్ముతాం మీకు మా మీద ప్రేమ ఉందని. కాబట్టి దయచేసి నరాల విషం జిమ్మే కుటుంబం అది. ఈ కాంగ్రెస్ వాడు కపటం ఒక్కొక్కడు వస్తున్నాడు. దయచేసి మళ్ళా పాము బతుకుతున్నది, ఇంకా ఎక్కువ బతకనితే మనని బతకనియది కాంగ్రెస్. ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా, దయచేసి ఈ రోజు కరోనా వ్యాక్సిన్ మాకిచ్చిండ్రు, మీకిచ్చిండ్రు, రేషన్ బియ్యం మీకిచ్చిండ్రు, మాకిచ్చిండ్రు, పేదల ఇల్లు మీకిచ్చిండ్రు, మాకిచ్చిండ్రు, బాత్రూములు మీకిచ్చిండ్రు, మాకిచ్చిండ్రు, సిమెంట్ రోడ్ పోతే మీరు నడాలా, మేము నడాలా. కాబట్టి మా దృష్టిలో మతం లేదమ్మా. మా గొడవంతా 90% ముస్లింలతో కాదు, ఆ 10% ఎవడైతే ఉగ్రవాద చర్యలు, ఎవడైతే తీవ్రవాద చర్యలు, బొంబాయిలో బాంబులు పెట్టడంతోని, కాశ్మీర్లో హిందువులను చంపేటోళ్లతోనే మా గొడవమ్మ. హిందూ ద్రోవులతోని, ఉగ్రవాదులు, తీవ్రతం తప్ప 90% ముస్లింలతో మాకు గొడవలేదు. మీతో గొడవ ఉంటే 64% ఉన్న రాంపూర్ లో ఎట్లా గెలుస్తాం హిందువులం? 64% ముస్లింలు ఉన్న దగ్గర మేము ఎంపీగా గెలుస్తున్నాం, 52% ముస్లింస్ ఉన్న దగ్గర మేము గెలుస్తున్నాం. మీ ఆశీర్వాదం లేకపోతే ఎట్లా గెలుస్తాం? కానీ ఆగమాగం ఈ పుటర్ ఖాన్, రేవంత్ ఖాన్ గాని పట్టుకొని మీరు ఆగం కాకుండా దయచేసి. ఎందుకంటే జూన్ 4 తర్వాత ఉంటాడు. 667 అంటున్నాడు రోజు.
667 ఏమైంది ఏమైందంటే అదేమంటారు స్పెషల్ డాక్టర్స్ ఉంటారు సీఎం గారికి స్పెషల్ ఉంటే ఏమైంది పొద్దుగాల నుంచి కలరిస్తున్నారంటే 67 అదే 667 అంటే ఏమైందంటే తెలుసుకుంటే లేకే ఒక్క రోజంతా అర్థం కాలేదు డాక్టర్లకి ఈ నెంబర్ మతలపోయిందని తెలుసుకునే వరకల్లా అక్క మన అక్క తెలంగాణ అక్క 666 ఆమె ఉండే జైలు సెల్ నెంబరు 666 అన్నట్టు ఒరి నాకెప్పుడు అయ్యో పక్కదంటే ఎత్తారో నాకెప్పుడు పక్కదంటే ఎత్తారని కాబట్టి ఆ జూన్ 4 ఉండనోడు అధికారంలో రానోడు 10 సార్లు ఓడిపోయినోడు సొంత ఊరికి ఏం చెయ్యనోడు వాళ్ళను పట్టుకొని కాబట్టి రేవంత్ రెడ్డి నీకు పర్ఫెక్ట్ ఫ్రేమ్ తయారైంది డోంట్ వరీ మేం కాదు నీకు నువ్వు చేసిన పాపమే నేను వెంటాడుతున్నది నువ్వేదైతే ఓటుకు నోటు కేసు ఏమైతే చేసినావో ఓటుకు నోటు దొంగవో అది మేము చెప్పే అవసరం లేదు దర్యాప్తు సంస్థలు ఎప్పుడు చేయాలా చేపని తీస్తాయి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాయి నువ్వేం టెన్షన్ పెట్టుకోక ఈ మధ్యన కొద్ది హిందువుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు ఒక్కటి మాత్రం చెప్తున్నానండి ధర్మం గురించి ఎప్పుడు మాట్లాడిన ఒప్పుకో అభివృద్ధి గురించి మాట్లాడుండ్రి ఇంకేదైనా మాట్లాడుండ్రి ఆకాశం గురించి మాట్లాడతారా భూమండలం గురించి మాట్లాడతారా పాతాళ లోకం గురించి మాట్లాడతారా కొడుకులారా కాంగ్రెస్ చెప్తున్నాను అడ్డమైనట్టు మాట్లాడితే ఇక నేలికలుగా తిరిచి ఒకటే తప్ప ఇంకా మీకేం సమాధానం మేము ఏ మతస్థులు ఏమంటలేం ముస్లింస్ ఉన్నారు వాళ్ళమ్మ మా పెద్దమ్మ వాళ్ళమ్మని మేము పెద్దమ్మన్నప్పుడు మీకేం రోగం పుడతారా మా అమ్మని పెద్దమ్మ అంతందుకు కాబట్టి దయచేసి వాళ్ళ రక్తం మన రక్తం ఒకటే ఈ కాంగ్రెస్ నా కొడుకుల మధ్యన విషయం పోతున్నారు కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి మనం ఈ జక్రాంపల్లిలో పుట్టినాం జక్రాంపల్లి యాప చెట్ల కింద ఆడుకున్నాం ఈ చెర్ల బిందెలలో నీళ్లు తాగినాం ఈ శ్మశానాల్లో పోతున్నాం ఈ భూమి మీద పుట్టినాం కాబట్టి ఎవడు అక్కడ పాత బస్తుడు రెచ్చగొడితే కాశ్మీర్ రెచ్చగొడితే కేరళ ముస్లిం రెచ్చగొడితే రెచ్చిపోకండి మా తాతలు మీ తాతలు అందరూ ఒకటే అప్పుడున్న మీకు బలహీనతల వల్ల ఎట్లయితే ఇప్పుడు కొందరు క్రిస్టియన్ మతం మారుతున్నారో అప్పుడు ముస్లిం మతం మారింది కొందరు తెలక కొందరు తెలిసి బీజేపీ మీ పార్టీ కాదనుకుంటున్నారు బీజేపీ ఒకటే ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి మీ బిడ్డల గురించి కాపాడుకునే పార్టీ ఏదైనా ఉందండి దేశంలో ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాట్లాడాలి సోదరుడు కాబట్టి మీకు ఒక్కసారి చెప్తున్నానమ్మా మీకు అన్ని తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నారు ఆ లాస్ట్ రోజు ఇచ్చి 500 1000 రూపాయలకి ఇబ్బంది పడుతున్నారు 100 200 ఉంటావా తింటావా పోతావా ఈ పనికార పథకం కూడా ఎక్కువ జాతీయ ఉపాధి పథకం పోయే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు దీంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం కూడా అమ్మ మీలాంటి గురించే పెట్టినాం కొద్దిగా గంట సేపు పని చేసినా ఇప్పుడు 300 చేసినాం అంటే ఆ 200 రూపాయలు 300 రూపాయలు వస్తే కొద్ది చాతగానోళ్ళు ఉంటారు ఊర్లలో ముసలోళ్ళు ఉంటారు కొద్ది కుంటోళ్ళు ఉంటారు గుడ్డోళ్ళు ఉంటారు ఇంత పప్పు ఉప్పు పెసరపప్పు టమాటా ఉల్లిగడ్డ తిని బతకాల కదా కాబట్టి అది నరేంద్ర మోడీ గారి దయ వల్ల నడుస్తున్న స్కీము ఈరోజు ప్రతి ఊర్లో 1000 మంది పోతున్నారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద అది కూడా 300 చేసినాం త్వరలో ఇంకా పెంచుతాం ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఈరోజు మమ్మల్ని బతకాలంటే మీ బిడ్డల్ని బతికించుకోవాలంటే మీ ఆయుష్ మీ ఆశీర్వాదం ఈ గొంతులకు పానం పోస్తారా ఈ గొంతుల విషం పోస్తారా తర్వాత మనం ఈ గొంతుల పానం పోస్తారా ఈ గొంతుల విషం పోస్తారా మీ గురించి మీ బిడ్డల గురించి మళ్ళా మా బిడ్డలు బతుకమ్మలు ఆడద్దు బట్టలు ఇప్పద్దు ఆ కొడుకులన్నీ మేము పోరాడుతున్నాం ఒకవైపు కాశ్మీర్లో హిందువులు చచ్చిపోతే మా కాశ్మీర్ హిందువులు అన్నారు కేరళలో హిందువులు చచ్చిపోతే కేరళ హిందువులు అన్నారు పాత బస్తీలో హిందువులు చచ్చిపోతే పాత బస్తీల హిందువులు అన్నారు నిజామాబాద్ మాలపల్లి హిందువులు చచ్చిపోతే మాలపల్లి హిందువులు అన్నారు జిరాజ్ నగర్ లో హిందువులు తిట్టిందంటే హిందువులందరూ ఒకటే ముస్లింలు ఎట్లా ఐక్యత ఉన్నారో హిందువులు కూడా ఐక్యత ఉండండి క్రిస్టియన్స్ ఎట్లా ఐక్యత ఉన్నారో మీరు ఐక్యత ఉండండి మన ఐక్యతను మన కాపాడుతుంది కొడితే వాడు రాడు తిడితే ఏడిస్తే తూడ్చోడు లేడు కొడితే ఆపేటోడు లేడు సస్తే అచ్చేటోడు లేడు అచ్చినోళ్ళని బతికించుకుంటారా లేకపోతే మమ్మల్ని చంపే కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తారా మీరు అన్ని నిర్ణయించుకోండి అమ్మా ఒక్కటే చెప్తున్నాము ఈ జరిగే సంగ్రామంలో అందరు తెలిసిన వాళ్ళైనరు ఈ రోజు దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత అవసరం ధర్మాత్ముడు దైవ సమానుడు ఈ రోజు దేశాన్ని కాపాడుతున్నాడు మీ బిడ్డలను అడగండి 10 సంవత్సరాలతో ఒక్కడన్నా బాంబు వేల్చుకొని చూద్దాం ఒక్కళ్ళ బాంబు వేసిన కొడుకులని ఒకప్పుడమ్మా దుబాయ్లో కూలి పని చేశాం 500 రూపాయల జీతంకు
ఇటుకలు ఎత్తాను, 12 గంటలు ఎండలో పనిచేశాను. ఆ రోజు బొట్టు పెట్టుకుంటే భయం, ఊదిబత్తి ముట్టిస్తే భయం, ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటే భయం దుబాయ్లా. అట్లాంటి దుబాయ్లో శివాలయాన్ని కట్టిన చరిత్ర ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఒక్కసారి మిగతా విషయాలు మీకు అర్థమైతే ఒకటి అర్థం కావు. బతకడం మాత్రం ముఖ్యం. తర్వాత భవిష్యత్తులో బతుకమ్మలు ఆడద్దు మన బిడ్డలు. పరివర్తన అంటే దయచేసి మీ ఆశీర్వాదం అవసరం. ఒక్కసారి దయచేసి మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, 100 సార్లు మొక్కుతాను, మీ కాళ్ళు 100 సార్లు మొక్కుతాను. మాకు లేదమ్మా, మేము ఈ బిడ్డలను రక్షించుకోవాలి. మీకేం కాదు, వీళ్ళు ఉంటారు, రేపు పోతారు. 80 ఏళ్ళు వచ్చిన ఇంకా 5 ఏళ్ళు ఉంటారు. మేముంటామా, ఇంక 20 ఏళ్ళు పోతామా? కానీ బతికే బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు శూన్యం కావద్దు, వాళ్ళ బతుకులు నాశనం కావద్దు అనుకుంటే మీ ఆయుష్ అంటే మాకు ఏమి ఇవ్వకండి అమ్మా, డబ్బులు ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి. ఒక్క ఓటమ్మా, ఒక్క ఓటు. 5 ఏళ్ళకు ఒక్కసారి. ఆ రోజు ఇంట్లో కూర్చుండుకుంటా ఏమంటారు అది ఆకులు ఏమంటారు బీల్ చేసి చాటల కాడ కూర్చుని 4 గంటలు ముచ్చట్లు పెట్టకండి అమ్మా. మన శత్రువు పొడిచెట్టుడేమో ఈ నుంచి డిచ్పెల్ దగ్గర లైన్ కడుతున్నాడు, నువ్వేమో ఈ 3 అడుగులు ఉంటలేరు మన వాళ్ళు. ప్రతి ఒక్క హిందువులకు చెప్తున్నా, ఇంట్లోకి వెళ్ళండి. ముందు ఇంటి పక్కని లేపండి, ఇంటి ముందు లేపండి, ఇంటి వెనుకొని లేపండి, చుట్టాలందరికి ఫోన్ చేయండి, తోటలో ఫోన్ చేయండి. వాళ్ళ కాపోళ్ళు ఉంటే చెప్తున్నాను, దయచేసి జీతగాల గారు చుట్టియండి. జీతగాలం తోటలకు పోనీయకండి, ఓటేసిన తోటకు పంపించండి, తోటలకు ఎక్కించుకొచ్చి ఓట్లు వేపియండి. మీ ఇంట్లో పడుకున్న మేనత్తలో చిన్నమ్మలో ఉంటే తీసుకెళ్ళండి. ఎవడు లేడు, ఎవడు రాడు, సచ్చిన రోజు ఏడోటానికి కూడా ఎవరు రారు మనకు. ఇది జరిగే చరిత్ర. కాకపోతే చూడండి రజాకార్, ఈ చక్రం పెళ్లి ఎన్ని అన్యాయాలు జరుగుతాయి, ఎన్ని అక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీ పవిత్రమైన ఈ 4 రోజుల తర్వాత జరిగే ఈ సంగ్రామంలో మే 13 నాడు మీ పవిత్రమైన హృదయంతో ఒక్కసారి ఉదయం 7 గంటలకు లేవండి, వెళ్ళండి. అక్కడ ఏముంటదమ్మా, మేము వచ్చి చూస్తామా? మీ అంతరాత్మ ఉంటుంది, పైన శ్రీరామచంద్రుడు ఉంటాడు. మేము వస్తామా, చూస్తామా? మీరు ఓటేసేటప్పుడు చూస్తామా? ఇంతకుముందు చూసిర్రా? మరి చూడకపోతేనే 72,000 వేసిండ్రు, చూడకపోతేనే 72,000 ఓటుతో గెలిపించిండ్రు. ఒక్కరనే చెప్పండి, ధర్మపుర అరవింద్ 1 రూపాయి తిన్నాడు. చెప్పండి, రాకేష్ రెడ్డి ఛాయ్ అయినా తాగిండు. మేమన్నీ సంపాదించుకొని వచ్చామమ్మా. పేదల గురించి వచ్చాము, ఇల్లు లేని వాళ్ళ గురించి వచ్చాము, పెన్షన్లు లేని వాళ్ళ గురించి వచ్చాము, రేషన్ కార్డు లేని వాళ్ళ గురించి వచ్చాము, ఊర్లలో రోడ్లు ఇవన్నీ ఎట్లా చేయాలని నిరంతరం ఆలోచించడానికి వచ్చాము. మాకు అండ దండ అంతా శ్రీరామచంద్రుడు లాంటి మాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారమ్మా ఈ దేశంలో వీళ్ళకు. కాబట్టి దయచేసి ఒక్కసారి మళ్ళీ మోసపోయి మీరేడ్చి మమ్మల్ని నేర్చి మన భవిష్యత్తు నేర్పియకండి. ఏదైతే 13వ తారీఖు నాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఉదయం 7 గంటలకు వెళ్ళండి. ఒక్కసారి పోలింగ్ బూత్కెళ్ళిన తర్వాత ఒక్కసారి మీ ఇష్టదైవం ఏదైనా కానీ ఈ టీవీలలో చూసిండ్రు, కొందరు అయోధ్యకు వెళ్ళరు, కొందరు క్యాలెండర్ చూసిండ్రు, ఒకరు ఫోన్ రోజు. ఒక్కసారి ఆ అయోధ్యలో ఉన్న బాలరాముడు రూపం జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్క సెకండ్. ఆ బాలరాముడు, ఆ చిరునవ్వు మన భవిష్యత్తుని, మన భారతదేశాన్ని కాపాడే ఆ శ్రీరామచంద్రుడి ఒక్కసారి రూపం తలుచుకొని మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి 1వ నెంబర్లున్న సోదరుడు అరవింద్ గారి గుర్తైన కమలం గుర్తు మీద మీరు ఓటేయాలని కోరుకుంటూ, ఎప్పటికీ ఈ జాతి రుణము, జాతి గురించే బతుకుతామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. బోలో భారత్ మాతా. ధన్యవాదాలు. ఒక నిమిషం మీ అందరికి కూడా, ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు ఇక్కడ దాకా వచ్చి మన అందరి ఎవరైతే వారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు 200 చిన్నారుల గుండె ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.